మల్కాజిగిరి కట్ట మైసమ్మ దగ్గర మనకి అందరికి ఇప్పుడు ఈ పాటికి తెలిసిందే, మలమూత్ర విసర్జన చేసి పోలీసులు పట్టుకొని వాడికి మతి సీమితం లేదన్నారు. ఈ సంఘటనపై మనతో మాట్లాడడానికి నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా అంటే పార్టీ తరపుననే కాదు అసలు ఎందుకు ఇలాగ విఫలమవుతుంది, ఎందుకు మన హిందూ గుడుల మీద దాడులు జరుగుతున్నది కనుక్కుందాం. నమస్కారం. నమస్తే అండి. మనం ఒక్క సంఘటన మరొక ముందే మళ్ళీ ఇంకోటి వరుసగా హిందూ దేవాలయం మీద ఎందుకు, అది కూడా హైదరాబాద్ డిస్టిక్ లోనే దాడులు జరుగుతున్నాయి? ఇది హిందూ దేవాలయాల పైన దాడి అనేది కేవలము ఒక సామాజికలో ఉన్న రుగ్మతలు కాదు. ఇది ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వానికే హిందువుల పైన కానీ హిందుత్వం పైన కానీ చులకన భావన ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన ముఖ్యమంత్రి గారు. ఇది ఎందుకు ఇలా బాధతో చెప్పాల్సి వస్తుందంటే ముఖ్యమంత్రి గారు తెలిసి ఉండాలి, ఒక మతాన్ని ఆయన ఈజ్ హెడ్డింగ్ ఫర్ ఆల్ రిలీజియన్స్. సోకాల్డ్ ఏవైతే సెక్యులరిజం అని చెప్తున్నారో, సెక్యులరిజం అనేది ఆ సెక్యులరిజంలో మన హిందూయిజం లేదా? ఇప్పుడు సెక్యులరిజం అంటే ఎవ్రీ రిలీజియన్ ఈజ్ హ్యావింగ్ ఈజ్ ఓన్ కష్టం, వాళ్ళ నమ్మకాలు ఉంటాయి. సో ఇలాంటి దాడులు జరిగినప్పుడు వెంటనే ప్రభుత్వం నుంచి ఒక చర్యలు తీసుకుంటే తప్పకుండా ఇలాంటి అరికట్టడం జరుగుతుంది. అక్కడనే ప్రభుత్వం నుంచే వారికి ఆస్కారం కలిగే విధంగా, వారి దాడులు ప్రోత్సహించే విధంగా ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తున్నారా అని ఇప్పుడు ఎవరో మాట్లాడచ్చు. ప్రోత్సహించడం అని అంటే మీరు మౌనంగా ఉండడం కూడా ప్రోత్సహించినట్టు అవుతుంది. అంటే దీని వెనకాల బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఒక పెద్ద మిషనే ఉందని చెప్పని అంటున్నారు జనాలు. సో మీరేమంటారు? ఇప్పుడు చూడమ్మా, బంగ్లాదేశ్ దాకా మన ఈ హిందూయిజం మనం మాట్లాడాల్సిన బంగ్లాదేశీలు ఉండొచ్చు, మేబీ దేర్ ఉండొచ్చు వాళ్ళు కూడా. కానీ గతంలో మనం సికింద్రాబాద్ దాడిలో చూసుకుంటే 40 మంది వచ్చి ట్రైనింగ్ తీసుకున్నారు అన్నారు, 4గురిని పట్టుకున్నారు, మిగతా 40 మందిని పట్టుకోలేదు. అదే చెప్తున్నాను, బంగ్లాదేశ్లో అని దేశులు వాళ్ళు క్లియర్గా వాళ్ళకు మనోభావం ఉంది, వాళ్ళకు ట్రైనింగ్ ఉంది, వాళ్ళు రకరకాల పేర్లు పెట్టుకుని జియాద్ అని రకరకాల పేర్లు పెట్టుకుని వాళ్ళు వస్తున్నారు. కానీ మన దేశంలో ఉండి, మన రాష్ట్రంలో ఉండి, మన పన్నులతో, మన ఓట్లతో మన మధ్యలో గెలుస్తున్న నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నారు? మీడియా ముఖంగా మీ ద్వారా అడుగుతున్నాను, అయ్యా ముఖ్యమంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు, వీరందరూ దేనికున్నారు? తర్వాత దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఉన్నారు, వీరి బాధ్యత ఏంటి? గుళ్ళ పైన వాళ్ళు రక్షణ తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఈరోజు హిందూ ప్రజలకు రక్షణ లేకుండా పోయింది, అదే హిందూ దేవతలకు రక్షణ పోయింది. ఇది మాట్లాడడానికి కూడా మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది, సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ఈరోజు మైనార్టీ అనేది పదానికి ఒక అర్థం లేకుండా పోయింది. మైనార్టీలు ఎవరున్నారు ఇక్కడ? దాడులు చేసే వాళ్ళకి ఎలాంటి భయం లేకుండా ఒకదాని తర్వాత ఒకటి దాడులు చేసుకుంటూనే పోతున్నారు. అంటే ఇది హిందువుల చేతకాని తనం అంటున్నారు, లేకపోతే ఇది జరిగిన 10 రోజులు మర్చిపోతారు, తర్వాత నార్మలే, మనం ఇంకో సంఘటన చేయొచ్చు అంటున్నారు. ఇప్పుడు దయచేసి మీరు మీ ద్వారా నేను చెప్పదలుచుకున్న ప్రతి ఒక్కరు, హిందువులకు చేతకానితనం అనేది ఇది చాలా తప్పుడు మాట. హిందువులు చాలా సహనంగా ఉన్నారు అని అంటే గతం మీరు చరిత్ర తీసుకుంటుంటే ఈ హిందూ రాష్ట్రాన్ని ఎన్నో దేశాలు కాలగాబాన వెళ్ళిపోయాయి. దేశాలు ఈరోజు వాళ్ళ సంస్కృతి లేదు, వాళ్ళ భాష లేదు, వాళ్ళ విధానాలు ఏవి లేవు. అది అలాంటిది వాళ్ళ దేశాల పేర్లే ఉనికే మారిపోయింది. కానీ మన దేశం పైన ఎంతోమంది దండయాత్రలు చేసినా కూడా, ఎన్నో రకాలుగా మనని ఇబ్బందులు పెట్టినా కూడా హిందువులు తప్పకుండా తిప్పికొట్టారు. ఈ హిందూ రాష్ట్రాన్ని ఎవరు ఇంచు కూడా కదిలించలేరు. ఇవన్నీ తాత్కాలికమైన వారి మన చేతగాని పాలన వల్ల జరుగుతుంది తప్ప, కొంతమంది కోవిడ్ల వల్ల జరుగుతుంది తప్ప, హిందువుల పట్ల చేతగాని వాళ్ళు కాదు. వాళ్ళ సహనం ఎప్పుడు కూడా వారిది చేతగానితనం కాదు. ఈ విషయము అన్న వాళ్ళకి పెంటదెబ్బగా చెప్పదెబ్బగా వాళ్ళ చెంపదెబ్బగా వాళ్ళ సమాధానం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చెప్తుంది. ఇది కేవలము దీని మతాన్ని రాజకీయంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందో, ఈరోజు కాంగ్రెస్ పార్టీది తర్వాత మిగతా బీఆర్ఎస్ది కానీ అన్ని పార్టీలది బాధ్యత. వారి కుటుంబము వారందరూ కూడా ఒక మతాన్నిలో పుట్టి పెరిగిన వాళ్ళే, ఆ మతాన్నిలోనే వాళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకున్న వాళ్ళే. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సెక్యులరిజం అనేది ఒకటి చెప్పుకోవడానికి కాదండి. సెక్యులరిజం ఈజ్ ఫర్ ఎవ్రీ రైట్ హ్యావింగ్ ఎవ్రీ పర్సన్. ఎలా అయితే అంటున్నారో ఈ దాడుల్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని విఫలం తప్ప హిందువుల విఫలం కాదు. ప్రభుత్వమే దీని బాధ్యత వహించాలి. అది కాకుండా ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ఈరోజు ఇక్కడ దాడి జరిగింది కేవలం ఒక హిందూ స్పందించాలని అవసరం లేదండి. అక్కడ ఉన్న ముస్లిం పెద్దలు కూడా వాళ్ళు స్పందించాలి. వాళ్ళు స్పందించి ఇలాంటి ఎన్నో విషయాలపైన వాళ్ళు ఫత్వా జారీ చేస్తున్నారు. మరి ఇలాంటి చేసిన వాళ్ళని మతంలో నుంచి కానీ ఇలాంటి వాళ్ళని మేము బ్యాన్ చేస్తాం. సో లాస్ట్ గా మీరు ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? ఇందులో ఎవరు న్యాయం జరగాల్సిన విషయం ఖచ్చితంగా మేము న్యాయం చేసుకోగలుగుతాం. మాకేమి ఎవరు
న్యాయం మా దేవుళ్ళని మాకు న్యాయం చేసే పెద్ద మొనగాడు ఎవడు లేడు ఇక్కడ. ఇట్స్ ఎ వెరీ క్లియర్. హిందువులు అనేవారు ఈ ప్రపంచానికే ఆది గురువులు. అలాంటి ప్రపంచాన్ని శాసించిన వాళ్ళు, ఈ ప్రపంచానికి నాగరికత నేర్పించిన వాళ్ళు. దయచేసి సోకాల్ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో మాకు న్యాయం చేయాల్సిన, హిందువులకు న్యాయం చేయాల్సిన స్థాయిలో ఎవరు లేరు. హిందూయిజం అనేది ఇట్స్ వెరీ క్లియర్. వాళ్ళు చెప్తున్నారు సంస్కృతి, భాష, వ్యవహారం, ఏ విధంగా జీవనశైలి నడిపించాలి, కుటుంబ వ్యవహారాలు ఏంటి, అసలు ఈ ప్రపంచంలో మానవాళి ఏ విధంగా మనుగడ సాగించాలి అనే దాని మీదనే నేర్పించేది హిందూయిజం అండి. ఈ హిందూయిజం న్యాయం చేసే ఈ ప్రపంచంలోనే ఎవరు లేరు. ప్రపంచం తెలుసుకుంటుంది. కర్మ ఏంటంటే మన లోకంలో ఉన్న, మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్న కొంతమంది బుర్రలేని వాళ్ళు మన దేశాన్ని, మన సంస్కృతిని, మన దేవుళ్ళని అవమానిస్తున్నారు. కేవలం అది ఇక్కడ నాయకులది, ఇక్కడ కొంతమంది సెక్యులరిజం అనే ముసుగులో, మత్తులో నిద్రపోతున్న వాళ్ళదే తప్పు తప్ప అక్కడ ఎదుట వాళ్ళది కాదు. వాళ్ళు తప్పు చేస్తున్నారు. వారిని తిప్పుకొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువకుడి మీద ఉంది, యువకుడి మీద ఉంది, మీలాంటి మహిళల మీద కూడా ఉంది. అర్థం చేసుకోవాలని మీ ద్వారా పిలుపునిస్తానండి. అంటే మనం ఇప్పుడు వరుసగా దాడులు చూస్తున్నాము. సో ఇదే చివరి దాడి అని అనుకోవచ్చా మనము? చివరి దాడి అనుకోనికి లేదండి. ఇప్పుడు రాష్ట్రంలో ముస్లింలు కావాలనే ఈ దాడులకు దిగుతున్నారు. ఈ దాడులన్నింటికి కారణం ఎవరు తెలుసానా? ఎవరండి అంటే రేవంత్ రెడ్డి కారణం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఒక సీఎం పొజిషన్లో ఉండి, ఒక సీఎం కుర్చీలో ఉండి, ఒక గౌరవప్రదమైన ఒక సీఎం బాధ్యత మీదలో ఉండి, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని అధికారికంగా అందరి ముంగట మైక్ పట్టుకొని అనౌన్స్ చేసిండు. అంటే ఆ రోజు నుంచి ముస్లింలు ఫిక్స్ అయిపోయారు ఏంటంటే, హిందువుల మీద దాడి చేసినా, గుళ్ళ మీద దాడి చేసినా, ఎవరిని ఏమన్నా కానీ మాకు ఈ ప్రభుత్వం అండగా ఉంటది అనే ఒక భరోసా, ఒక ధైర్యం వాళ్ళకు ఉన్నది. అందుకనే ఈ రకమైన దాడులకు వాళ్ళు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఈ సీఎం గారు హోమ్ మినిస్టర్ ఎవరికి ఇచ్చిందండి? తన దగ్గరనే పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన ఇష్టారాజ్యంగా ఆయన ఏ అవసరం అనుకుంటే అది పనిచేస్తాడు, ఏది కాదనుకుంటే అది పనిచేస్తాడు. హోమ్ మినిస్టర్ ఆయన దగ్గరనే పెట్టుకుంటూ, సీఎం ఆయననే. ఇలా శాంతి భద్రతలకు లేదు, అమ్మాయిలకు సేఫ్టీ లేదు, రైతులకు సేఫ్టీ లేదు, అబద్ధాల కుప్పల మీదకి వెళ్ళిపోయి సీఎం గద్దెనెక్కిండు. ఇవాళ ఒకటి ఏంటంటే, ముస్లింల ఓటు బ్యాంకుతోని మళ్ళా ఆ సీట్ కాపాడుకోవాలనే ఒక ఆలోచనతోని ఆయన ఉన్నాడు క్లియర్ గా. కాబట్టి ముస్లింలకు వన్ వే సపోర్ట్ చేస్తున్నాడు. కానీ హిందూ సమాజం మేల్కొన్నది. మీరు అన్నట్టుగా హిందూ సమాజం ఇంకా సెక్యులర్ అనే ముసుగులో లేరు. ఖచ్చితంగా వాళ్ళు మేల్కొన్నారు. గతంలో ఎన్ని రకాల దాడులు జరిగినాయి, ఎన్ని రకాల హిందువుల మీద దాడులు జరిగినాయి, దేవి దేవతల బొమ్మలను కూలగొట్టినారు, దేవాలయాల మీద దాడి చేసినారు. ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక సోయి వచ్చింది. ఇలా మేల్కొన్నారు వాళ్ళు. ఖచ్చితంగా రానున్న కాలంలో హిందువులు ఖచ్చితంగా వాళ్ళకి సరైన సమాధానం చెప్తారు. మరీ ముఖ్యంగా మా మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో నేరడమెట్లోని సఫిల్గూడ కట్టమైసమ్మ తల్లి అంటే ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ అమ్మ ఇది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న అందరికి కూడా ఇది ఒక సెంటిమెంట్. ఇక్కడ మా ఇంట్లో మంచి అయినా చెడైనా, మా ఇంట్లో ఏ పండుగ అయినా, పెళ్లి అయినా, ఏదైనా కానీ ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కుకొని, మేము మొక్కులు తీర్చుకొని మేము పోతాం. పోతున్నా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినా, బయట నుంచి ఇంటికి పోయినా మేము అడపదడప అమ్మవారికి మొక్కుకుంటూ పోతుంటాం. అలాంటి పవిత్రమైన మా దేవాలయం దగ్గర ఒక ముస్లిం వాడు వచ్చి ఇట్లా మళ్ళా మూత్ర విసర్జన చేయడం చాలా దారుణం. అపవిత్రమైంది టెంపుల్ అంతా. ఇంత జరిగినా గానీ ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు స్పందిస్తలేరమ్మా. ఇప్పటిదాకా ఒక ఎమ్మెల్యే రాలేదు, ఇంకా లోకల్ నాయకులు రాలేదు. పొద్దున మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిపోయిండు. ఇప్పుడు మా ఎంపీ గారు వస్తున్నారు, ఇంకొక 15 నిమిషాల్లో ఉంటారు. లోకల్ ఎమ్మెల్యే గారు రాలేదు, దేవాదాయ శాఖ స్పందించలేదు, ఇప్పటిదాకా రాలేదు. అంటే వాళ్ళకు లేదా? అంటే హిందువుల గుళ్ళ మీద దాడి జరిగితే వాళ్ళకు బాధ్యత లేదా? వాళ్ళు కూడా రావాలి కదమ్మా, ఉండాలి కదా ఖచ్చితంగా. ఇంకోటి అధికారులు లేరమ్మా. ఒక డిప్యూటీ కమిషనర్, ఒక ఎంఆర్ఓ, ఒక డిఆర్ఓ, ఒక కలెక్టర్, వీళ్ళందరూ ఏరి ఇంకా నిద్రపోతున్నారా? ఇంత పెద్దగా జరుగుతున్నా ఎక్కడెక్కడి నుంచో యువకులు స్వచ్ఛందంగా వచ్చిరమ్మా. మేము ఎవరికి ఫోన్లు చేయలే. ఎక్కడెక్కడి నుంచో రాత్రి 1 గంట దాకా ధర్నా చేసారు. ఇలా పొద్దుగాల 8 గంటల నుంచి ఇప్పటిదాకా ధర్నా చేసారు. మేము ఎవరికి ఫోన్లు చేయలేదు, స్వచ్ఛందంగా వచ్చారు. మరి ఇంత స్వచ్ఛందంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పబ్లిక్కి తెలుసు, కానీ ఇక్కడ లోకల్ ఉన్న అధికారులకు తెలియదా? వాళ్ళు కూడా రావాలి కదా, బాధ్యత వహించాలి కదా. మేము ఇప్పుడు వాళ్ళని కోరుతున్నాం ఏంటంటే, ఇక్కడికి వచ్చి మొత్తం గుడి ప్రక్షాళన చేయాలా, అధికారికంగా గవర్నమెంటే అది తీసుకోవాలా, కలెక్టర్ గారు ఒక ఆదేశాలు ఇవ్వాలా, లోకల్ ఎవరున్నారో పెద్ద మనుషులు వాళ్ళు అధికారులు వచ్చి ఈ గుడిని మొత్తం ప్రక్షాళన చేయాలి. దానికి కావాల్సిన ఫండ్ మొత్తం వాళ్ళే చేయాలి, దానికి కావాల్సిన ఖర్చు అంతా వాళ్ళే పెట్టాలి, వాళ్ళే దగ్గరుండి చూసుకోవాలి. ఇది మా డిమాండ్. రెండో డిమాండ్, వాడు ఎవడైతే మూత్ర విసర్జన చేసిండో వానికి దేహశుద్ధి చేసిరు. మా హిందువులు వాడిని కొట్టిండ్రు, బాగానే పోలీసులకు అప్పచెప్పారు. వాడిని ఇలా పోలీస్ స్టేషన్లో వేసి జైలు వేస్తారు అంటున్నారు. వాడి మీద పీడీ యాక్ట్ బుక్ కావాలి, రౌడీ షీట్ బుక్ కావాలి, వాడు జీవితాంతం జైల్లోనే ఉండాలి. వాడు కాదని చెప్పి వాడిని ఏదో 4 రోజులు జైల్లో పెట్టేసి మళ్ళీ బయటకు వచ్చి తిరుగుతా అంటే మాత్రం ఇక్కడ ఏ హిందువుకు కనిపించినా
వాడిని రాళ్లతో కొట్టి చంపేస్తారు. అంటే మిగతా వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే అదర్ కంట్రీస్ లో ఎట్లాగే ఎమ్మటనే యాక్షన్ తీసుకుంటున్నారు, ఇక్కడ కూడా వాడికి అనేది ఉరి శిక్ష పడాలని చెప్పానంటే సజ్జనార్ గారు ఇట్లనే ఎన్కౌంటర్ చేసిండు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. హిందువుల పట్ల, దేవాలయాల పట్ల, దేవి దేవతల పట్ల అమానుషంగా ఎవరు ప్రవర్తించినా, అది ఏ మతమోడైనా, అది క్రిస్టియన్ గాని ముస్లిం గాని, ఎంబడే శిక్ష పడాలి వానికి. ఈ టైం పాస్ ఇవన్నీ చేయొద్దు. హిందువులు ఆవేశాలతో రగిలిపోతున్నారు. దాదాపు నిన్న రాత్రి 8 గంటల నుంచి ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు మళ్ళీ ఇప్పుడు గ్యాదర్ అవుతున్నారు. అంటే ఇది ఆగదు. ఇది రావణ కాష్టం లాగా రాష్ట్రం మొత్తం కదులుతూనే ఉంటది, కాలుతూనే ఉంటది. రేవంత్ రెడ్డి గారు సోయికొచ్చి ఖచ్చితంగా ఒక ఆదేశాలు ఇవ్వాలి. హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద ఎక్కడ దాడులు జరిగినా వెంటనే స్పందించాలా. కేసులు అందరూ కోరుకునేది అంటే ఆపరేషన్ సింధూర్ ఎట్లాగో తీసుకొచ్చారో ఆపరేషన్ హిందూ గడని తీసుకొచ్చి ఇక్కడ ఐడెంటిటీ లేని వాళ్ళని కూడా తొలగించాలని కోరుకుంటున్నారు. దీని మంచి పాయింట్ అమ్మా. ఇక్కడ మీరు గమనించదమ్మా, మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే పూలు అమ్మేటోడు ఎవడు, పండ్లు అమ్మేటోడు ఎవడు, కూరగాయలు అమ్మేటోడు ఎవడు, వానికి టోపీ ఉంటుంది, గడ్డాలు ఉంటాయి, పైజామాలు వేసుకుంటారు. ఇవన్నీ చేసినా కానీ మనలోకి సోయి ఉండదు. సెక్యులర్ ముసుగులో పడి మనకు ఇలా ఇంట్లో పూజ చేసుకొని పూలు కావాలి, 100 దగ్గర పోయి కొంటారు. ఇంట్లో మనం వండుకొని తినని కూరగాయలు కావాలి, 100 దగ్గర పోయి కొంటారు. కానీ మనం ఎవరి దగ్గర కొంటున్నాం, ఎవరికి 4 రూపాయలు ఇస్తున్నాం. ఆ రూపాయలతో వాడు ఏం చేస్తుండు, మనం రొట్టె కొనుక్కొని, పిండి కొనుక్కొని రొట్టె చేసి ఆవుకు మనం పెడతాం. కానీ అదే రొట్టెలో వాడు ఆవును తింటాడు. వానికి మనం ఆర్థికంగా బలపడుతున్నాం. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించాలి. మనం ఏ తుర్కోన్ దగ్గర, ఏ క్రిస్టియన్ దగ్గర మనం ఎటువంటి ఆర్థిక లావాదేవీలు, క్రయ విక్రయాలు చేయొద్దు. వానికి 1 రూపాయి కూడా ఆదాయం మనం చేయొద్దు అనే ఒక ఉద్దేశం మన లోపల మనం సొంతంగా అనుకోవాలి. ఈ దేశం మనది, ఈ ధర్మం మనది, దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా మనదే అని మనమే అనుకోవాలి. మన ఇంట్లో ఏదైనా ఆపద వస్తే పక్కింటోడు ఏం చేయడు కదమ్మా, మనమే చేసుకుంటాం. అదే విధంగా మన దేశానికి, ధర్మానికి ఏ ఇబ్బంది కలిగినా అది మన బాధ్యతగా మనమే చేసుకోవాలి తప్ప ఇంకోటి మీద ఆధారపడొద్దు. ఆధారపడితే కాదు. సో అంటే ఫైనల్ గా మీకు అతనికి శిక్ష అయితే పడాలి. ఇలా దేవాలయం మీద అంటే ఇంకోటి ఆడవాళ్ళు అనేది అమ్మవారి గుడి మీదే దాడులు జరుగుతున్నాయి కాబట్టి మాకు కూడా ఆడవాళ్ళకు కూడా ఇది దాడి జరిగినట్టే అంటున్నారు. దేవిని పూజించే ప్రతి ఒక్కరి మీద దాడి జరిగిందనే భావిస్తున్నాం మేము. ముఖ్యంగా మహిళలందరూ కూడా కదిలి వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరినీ ఎవరు విరిచారమ్మా? వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు బయటికి. వాళ్ళు వచ్చారంటే వాళ్ళ మనసులలో రగులుతుంది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చిండు. నేనేమంటున్నా, ఒక నిమిషం, ఇది ఒకటి ఏమంటున్నా అంటే, ఒక నిమిషం అమ్మా, మేమేమంటున్నాం అంటే కఠినంగా శిక్షించాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఖచ్చితంగా వాళ్ళకు మాకు న్యాయం జరగాలి. ముఖ్యంగా ఇదే ఉద్దేశం మేము పెట్టుకొని ఏమంటున్నామంటే, దేవాలయాల ప్రాంగణంలో ఏ అన్య మతస్థుడు కూడా, ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ, పూలే కానీ పండ్లే కానీ అమ్మొద్దు. ఒకవేళ ఇది పోలీసులకు చెప్పిన మాట్లాడి మేము, వాళ్ళు కూడా సామరస్యంగానే పరిష్కరిస్తామని చెప్పారు. 15 రోజులు చూస్తాం, ఒక 10 రోజులు చూస్తాం. వాళ్ళు కనుక ఒకవేళ పెట్టనిస్తే మేమే స్వచ్ఛందంగా పోయి వాళ్ళని కొట్టేయగొడతాం. ఇది మాత్రం గ్యారంటీ. హిందువులు మేల్కొన్నారు, ఇంకా దాడులు సహించం. దాడికి ప్రతి దాడే శరణ్యం. సో చూస్తూ ఉన్నారు కదా, ఇంతకు మించి ఏ గుడి మీద దాడి జరిగినా మేము ఊరుకోము, దాడికి ప్రతి దాడి చేస్తామని అంటున్నారు. చూస్తున్నానండి RBN క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర.